YLR9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులందరికీ రుణమాఫీ వర్తింపు చేయాలని నేడు ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు హాజరు కానున్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. రేపు ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యటన. రైతులందరికీ రుణమాఫీ వర్తింపు చేయాలని కథం తొక్కిన రైతులు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన వందలాది మంది రైతులు. ఎల్లారెడ్డి స్వర్ణాకార సంఘ అధ్యక్షుడిగా నవీంచారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు. రైతులందరికీ రుణమాఫీ వర్తింపు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు టీఆర్ఎస్ తరపున ధర్నాలు నిర్వహిస్తున్నట్లుగా ఆ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 9లో పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని, ఇప్పుడు అడ్డగోలు ఆంక్షలు పెట్టి 40% మంది రైతులకు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాకు రైతులందరూ పెద్ద సంఖ్యలో హాజరు కావాలని, అలాగే నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ఎల్లారెడ్డి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరవుతారని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తారని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందేనని వారు స్పష్టం చేశారు. లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ తరపున మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పర్యటించనున్నట్లుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 1406 సర్వే నంబర్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను పర్యవేక్షిస్తారని, అలాగే గాంధారి మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం కోసం స్థల పరిశీలనను చేస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు కథం తొక్కారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తుందని, రుణమాఫీ విషయంలో చాలా మంది అర్హులైన రైతులకు ఆంక్షలు పెట్టి రుణమాఫీ చేయకుండా అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని రైతులందరికీ వెంటనే రుణమాఫీ ప్రక్రియను అమలు చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రైతు ధర్నాకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి రైతు సంఘాల నాయకులు, రైతులు తరలివచ్చి ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హులైన రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేసేలాగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షరతుల పేరిట కొర్రీలు పెట్టడం రైతులను వేధించడమేనని, రైతులందరికీ రుణమాఫీని వర్తింపచేయాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ బయటకు వచ్చేంత వరకు తాము కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా రైతులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు లోపలికి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ధర్నా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో సంవత్సర కాలం క్రితం డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారిని కాపాడాలని ఉద్దేశంతో సుమారుగా 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఎస్డిపి మిషన్ను తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ మిషన్కు కావాల్సిన అనుమతులను తీసుకురావడంలో వైద్య అధికారుల నిర్లక్ష్యం వలన పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇప్పటికే డెంగ్యూ వ్యాధితో ప్రాణాలు కోల్పోవడం జరిగిందని వెంటనే జిల్లా కలెక్టర్ సంబంధిత వైద్యాధికారులు స్పందించి ఈ మిషన్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ లింగంపేట మండలం కొండాపూరు గ్రామంలో నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కామారెడ్డి జిల్లా త్రిప్రకండ సంఘటన మంత్రి వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం, హిందూ సంస్కృతి సాంప్రదాయాలు, దేవాలయాలు, లవ్ జిహాద్ నుండి హిందూ అమ్మాయిలను, గోమాతలను, మతమార్పిడి నుండి హిందువులను, హైందవ ధర్మాన్ని కాపాడేలాగా హిందూ సమాజాన్ని రక్షించేటట్టుగా ప్రతి ఒక్క యువత ధర్మరక్షకులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత విలువైన సమయాన్ని వృధా చేయకుండా దేశం కోసం, ధర్మం కోసం సమయం ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్లో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి బజరంగ్ దళ్ గోరక్షక్ తులసీదాస్ పాల్గొన్నారు. కాగా కొండాపూర్ నూతన కమిటీని ఎన్నుకోనున్నారు. విహెచ్పి అధ్యక్షులు గంగా గౌడ్, ఉపాధ్యక్షులు సిద్దిరాములు, కార్యదర్శి రవీంద్ర, సహకార్యదర్శి కాశీరాం, సత్సంగ్ ప్రముఖ్ సాయి కుమార్, విష్ణు బజరంగ్ దళ్ సంయోజక్ గంగారాం, భానుప్రసాద్, గోరక్షక్ సంతోష్ కుమార్, బాలయ్య, విద్యార్థి ప్రముఖ సృజన్ కుమార్, సంపత్ గౌడ్, బాలోపాసన ప్రముఖ్ గంగారాం సుభాష్, సేవా ప్రముఖ్ మహేష్, ఆంజనేయులు సేవా ప్రముఖ్ శ్రీనివాస్, ప్రచార ప్రముఖ్ సాయి బాధితులు ఇవ్వడం జరిగింది. ఎల్లారెడ్డి స్వర్ణకార సంఘ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన నవీన్ చారిని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం మకర సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగినట్లుగా వారు తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా సందీప్ చారి, కోశాధికారిగా శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులుగా బాలచంద్రం చారి, భరత్ తేజాచారి, వైస్ సెక్రటరీలుగా ఈశ్వర్ చారి, విఠల్ చారి, ప్రకాష్ చారి, కార్యవర్గ సభ్యులుగా చంద్రచారి, వెంకటేశ్వర్లు చారి, సుదర్శన్ చారి, సంతోష్ చారి, అభిలాష్ చారి, బ్రహ్మంచారి, సలహాదారులుగా రామచంద్రాచారి, శ్రీనివాస్ చారి, సుగుణాకర్ చారి, వెంకటాచారి, లక్ష్మీనారాయణాచారి, సాయిబాబాచారి, రాజుచారి, బ్రహ్మంచారిలను సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నవీన్ చారిని ఎన్నుకున్నట్లుగా తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులందరూ కూడా స్వర్ణకార సంఘ సభ్యులు, పరిష్కారానికి కృషి చేస్తామని, సంఘం అభివృద్ధికి దోహదపడతామని తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బుధవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద మాల మహానాడు నాయకులు, యువకులు, మహిళలు ధర్నా రాస్తారోకో చేశారు. దేశవ్యాప్తంగా ఎస్టీ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు నాయకులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బాన్సువాడ మండలం మాల మహానాడు సభ్యులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్నదమ్ములలాగా ఉన్న మా మధ్య వర్గీకరణ పేరిట చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో మాదిరిగానే రిజర్వేషన్లు కొనసాగాలని, వర్గీకరణ నిలుపుదల చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఇంతకు ముందులాగా హైకోర్టు తీర్పు ఇవ్వలేదు, యథావిధంగానే ఉంచింది. కాబట్టి మేము అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళకు విడదీసి చేసినందువలన మేమందరము పల్లెటూరుల బాన్సువాడ కాన్స్టిట్యున్సీ లెవెల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మేము ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ మేమందరము ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయడం జరుగుతున్నది. బాన్సువాడ మండలం నుంచి మొత్తం వచ్చినటువంటి నాయకులము మేమందరం తరపున హైకోర్టు వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎస్సీ వర్గీకరణ అదే విధంగా ఉండాలని మేమందరం కూడా ధర్నా చేయడానికి సిద్ధపడ్డాము. అనుకుంటే మేమందరము ఢిల్లీ కూడా వెళ్ళడానికి సిద్ధమున్నాము, పల్లెటూరు నుంచి ఢిల్లీ దాకా వెళ్ళడానికి సిద్ధమున్నాము. కాబట్టి మా ఎస్సీలపై దయ ఉంచి
హైకోర్టు ఇంతకుముందు ఎలాగుండనో అదే విధంగా ఉండాలని సుప్రీంకోర్టుకు మేమందరము మా తరపున, మా ఎస్సీ వర్గీకరణ తరపున, మా ఎస్సీల తరపున వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామని మేము జై భీమ్. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనని దృష్టిలో ఉంచుకుని పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపులు న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కామారెడ్డిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి అయిన డాక్టర్ సిహెచ్ విఆర్ఆర్ వరప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కామారెడ్డి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం 2 నిమిషాలు మౌనం పాటించి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మెడికల్ స్టాఫ్, ప్రొఫెసర్స్ స్వాగతం పలికారు. న్యాయ సేవాధికార సంస్థ యొక్క పనితీరును వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ముందుగా రిపోర్ట్ చేయాలని కోరారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనలో సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. పనిచేసే ప్రదేశాలలో రక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్కి సూచించారు. అలాంటి కమిటీలకు చట్టబద్ధత ఉంటుందని అన్నారు. అలాగే వైద్యులు డైనింగ్ డిక్లరేషన్లో మరియు ఇతర విషయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యులకు వర్తించే చట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సూపరింటెండెంట్ జిల్లా ఆసుపత్రి కామారెడ్డి రామ్ సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ జిల్లా ఆసుపత్రి కామారెడ్డి బన్సిలాల్, ఆర్ఎంఓ యాదగిరి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి మరియు ఆఫీసు అసిస్టెంట్ సాయి ప్రణీత్, వైద్యులు, నర్సులు, మెడికల్ ప్రొఫెసర్స్ ఇతరులు పాల్గొన్నారు. ఒక మాట అన్నారు, ఈ సదస్సుకి నేను కొంచెం డీవియేట్ అయి మాట్లాడుతున్నానేమో అని, కానీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం చాలా మీ అందరికి ఉపయోగం నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, 25-26 సంవత్సరాలు ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ గమనించి సూపరింటెండెంట్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఫాలో అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ హాస్పిటల్కి ఇక్కడికి రావడానికి ప్రథమ ఉద్దేశం ఏంటంటే, నేను ఇక్కడ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డిగా పనిచేస్తున్నాను. నేను ఏప్రిల్ 29 నుంచి మొన్న ఈ సంవత్సరం జాయిన్ అయిన ఆదిలాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చి, నేను ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాను మన కామారెడ్డిలో వివిధ డిపార్ట్మెంట్లు అన్నీ సరిగా పనిచేస్తున్నారు లేదా, మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎవరికన్నా గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా. ఎందుకంటే అది నేను ప్రధాన జిల్లా న్యాయమూర్తి హోదాలో చేయలేను, కానీ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ హోదాలో మాత్రం నాకు చేసే పవర్ ఉంది. ఆ పవర్ ఎట్లా ఇచ్చారు అంటే, మనకి లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ అని 1987 సంవత్సరంలో పార్లమెంటు ఒకటి తీసుకొచ్చారు. అది 87 సంవత్సరంలో యాక్ట్ చట్టం వచ్చినా కూడా 95 సంవత్సరంలో దానికి అమల్లోకి వచ్చింది. మీకు తెలుసు అందరికీ, ఒక చట్టం ఇవాళ చేయొచ్చు పార్లమెంట్ కానీ మన అసెంబ్లీ కానీ, ఒక నోటిఫికేషన్ ఇస్తేనే అది అమల్లోకి వస్తుంది. 95 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఒకటి, మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ, మన కామారెడ్డిలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, అట్లాగే బాన్స్వాడ, బిచ్కుంద్, అట్లాగే ఎల్లారెడ్డిలో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అని పెట్టాం. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, 3 రకాల పనులు చేస్తాయి ఈ అథారిటీస్ అన్నీ కూడా. అది ఒకటి, ఈ విధంగా మీ దగ్గర చేయాలి, ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, సూపరింటెండెంట్ గారు విల్పీని చైర్మన్, అట్లాగే ఒక ఆయన ప్రొఫెసర్ని ఒక ఆయన మెంబర్గా పెట్టుకోవచ్చు. అట్లాగే లేడీ ఎంప్లాయీస్ అంటే ప్రొఫెసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను కూడా మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పుడు డైన్ డిక్లరేషన్స్ రికార్డ్ చేసి డైన్ డిక్లరేషన్స్ గురించి మాట్లాడుతాను. ఫస్ట్ డైన్ డిక్లరేషన్ చాలా విలువ ఉంది. ఒక డైన్ డిక్లరేషన్ బేస్ చేసుకుని శిక్ష చేయవచ్చు కోర్టు. ఈరోజు మద్నూర్ మండలం తడి, హిప్పార్గా మరియు దన్నూరు గ్రామాలలో సాహిత్యరత్న లోక సాహిర్ అన్నాబాబు సాటే 104వ జయంతి వేడుకలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబాబు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా కామారెడ్డి జిల్లా సెక్రటరీ శెట్టిపల్లె విష్ణు బుధవారం బిచ్కుందాలో విలేకరులతో మాట్లాడుతూ,
మార్పు వస్తుందని నమ్మి ఓటు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది. రైతు భరోసా, రుణమాఫీ లాంటి హామీలు తొంగలో తొక్కి అన్నదాతలు ఆగం చేసింది. తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వారికి న్యాయం చేయడం కోసం బీజేపీ రైతుల వెంట ఉంటుందని ఆయన అన్నారు. కావున సకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీని వెంటనే ప్రకటించాలని, లేని ఎడల భారతీయ జనతా పార్టీ తరపున రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఖచ్చితంగా కలెక్టరేట్ ముట్టడికి రైతులను వెంటేసుకుని మరీ కలెక్టరేట్ ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా కామారెడ్డి జిల్లా సెక్రటరీ సెట్పల్ల విష్ణు, బీజేపీ బిచ్కుంద మండల ప్రధాన కార్యదర్శి జాదవ్ పండరి, బీజేవైఎం బిచ్కుంద మండల అధ్యక్షులు బుడాల గంగరాజు, బీజేవైఎం బిచ్కుంద మండల సెక్రటరీ బాలు కల్లాలి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అయ్యా రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ సకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటికీ 3 దఫాలుగా విడుదల చేసినాం. అయినప్పటికీ చాలామంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలే. చాలామంది పేద రైతులు ఉన్నారు అందులో. కాబట్టి ఖచ్చితంగా అందరికీ 100% రుణమాఫీ చేస్తా. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా. వాళ్ళకి ఎంతన్నా ఉండని రుణం, కానీ ఖచ్చితంగా 2 లక్షల లోపు రుణమాఫీ నేను చేస్తానని నువ్వు మాట ఇచ్చినావు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయాలి. లేని ఎడల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా రైతుల వెనుకాల ఉంటుంది, ఉద్యమం తీస్తుంది. రైతులందరినీ ఈ రుణమాఫీని తొందరలో చేయకపోతే రైతులందరినీ వెంటేసుకొని మరి కలెక్టరేట్ ముట్టడికి భారతీయ జనతా పార్టీ యువమోర్చా సిద్ధంగా ఉన్నది. కావున అయ్యా మీరు ఎప్పుడైతే ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారో మేము రైతులకు ఎంతనన్నా రుణం ఉండని, మీరు పోయి తెచ్చుకొని మేము మాఫీ చేస్తాం, మీరు పోయి తెచ్చుకొని మేము మాఫీ చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పినావు కదా. మరి ఇప్పుడు 3 దఫాలలో నువ్వు విడుదల చేసిన రుణమాఫీలో ఇంకా 6 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు. వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి? అయిన వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, కానోళ్ళు ఏడుస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పేద రైతుకు నువ్వు రుణమాఫీ చేయాల్సిందే. లేని ఏడాల నేను వదిలే ప్రసక్తే లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా రైతులకు సకాలంలో రుణమాఫీ చేయాలని మేము కోరుకుంటాం. లేని ఏడాల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా రైతుల వెనకాల ఉంటుంది, ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది. కలెక్టరేట్ ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. గంగమ్మ వాగు వద్ద కలవర్ట్ నిర్మాణం పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ అన్నారు. బుధవారం రామారెడ్డి గ్రామ శివారులోని గంగమ్మ వాగు వద్ద కలవర్టు పనులను కలెక్టర్ పరిశీలించారు. కలవర్టు నిర్మాణం పనులను త్వరితగిన పూర్తి చేయాలని R&V ఈఈ రవిశంకర్, డిఈ జలిగామ శ్రీనివాస్, ఏఈ రవితేజాలను ఆదేశించారు. కేజీబీవీ వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. రామారెడ్డిలోని కస్తూరిబా పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. వసతి గృహం విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. కేజీబీవీలో చేపట్టిన మరమ్మతు పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంటగది, మరుగుదొడ్లు పరిసరాలు పరిశీలించారు. వసతి గృహ మైదానంలో పిచ్చి మొక్కలు ఉండడంతో వాటిని తక్షణమే తొలగించాలని అధికారులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. గత 7 ఏళ్లుగా 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారని మండల విద్యాధికారి యోసెఫ్, వసతి గృహ ప్రత్యేక అధికారిని వనిత తెలిపారు. విద్యార్థులను భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు సాధిస్తారని కలెక్టర్ అడిగారు. ఇంజనీర్లు, కలెక్టర్, ఎస్పీ, ఆర్మీ, ఉపాధ్యాయుడు, కానిస్టేబుల్ వంటి ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని విద్యార్థులను చెప్పారు. ఇక చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధన చేపట్టాలని కలెక్టర్ ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సురేందర్, అడిషనల్ పీడీ రామన్ రావు, ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, తహసీల్దార్ సువర్ణ, ఏపీఓ ధర్మారెడ్డి, కార్యదర్శులు క్రాంతి, సత్యవతి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులందరికీ రుణమాఫీ వర్తింపు చేయాలని నేడు ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు హాజరు కానున్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. రేపు ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యటన. రైతులందరికీ రుణమాఫీ వర్తింపు చేయాలని కథం తొక్కిన రైతులు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన వందలాది మంది రైతులు. ఎల్లారెడ్డి స్వర్ణాకార సంఘ అధ్యక్షుడిగా నవీంచారు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.